శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ ఆదిగురు శంకరాచార్యాయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామినే నమః. ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, ఈ మధ్యకాలంలో మేము చేస్తున్నటువంటి యూట్యూబ్లకు ఛానల్స్ ద్వారా వచ్చేటువంటి విషయాలపైన సహృదయమైనటువంటి మిత్రులందరూ కూడా అమూల్యమైనటువంటి సలహాలను మాకు అందిస్తుండడం మాకు ఆనందంగా ఉంది. వారందరూ కూడా తమ యొక్క ప్రతిస్పందనను తెలియజేస్తూ అనేకమైన విషయాలను మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థించారు. ఈ సందర్భంలో దుబాయ్లో స్థిరపడినటువంటి ఒక కుటుంబం మమ్మల్ని ఫోన్ చేసి, విజయయాత్రలో శ్రీవారు ఆంధ్ర రాష్ట్రంలో సంచారం చేస్తున్న సందర్భంలో వారు నన్ను కలిసిన విషయం నాకు గుర్తు చేస్తూ, శ్రీవారు ఆమెకు ఒక పండితుని ద్వారా మంత్రదీక్ష ఇప్పించిన విషయం దయచేసి ఛానల్లో మీరు తెలియజేయాల్సిందిగా ఆమె ప్రార్థించారు. కావున ఆమె కోరికను మన్నిస్తూ చాలా శ్రేష్టమైన విషయాన్ని మీకు అందరికీ సులభంగా తెలియజేయాలని సదుద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. పేరును మాత్రం మరుగుపరుస్తున్నాను. ఆత్మీయులారా, ఈ మధ్యకాలంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో దివ్యమైనటువంటి విజయయాత్రను కొనసాగించారు. ఆ సందర్భంలో మారుమూల గ్రామాల నుండి కూడా శ్రీవారి రాకను ముందుగా తెలుసుకుని వారందరూ కూడా దర్శించుకొని సత్ఫలితాలను పొందారు. వారందరూ కూడా మాకు అనేక విషయాలు మాకు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు. ఈమె పేరు విజయ అని. ఈమె గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంకి వివాహమై వచ్చింది. నూతన వధువు అని చెప్పవచ్చు. వచ్చిన తర్వాత ఆమె ఆ గ్రామంలో ఉన్నటువంటి మత మార్పిడులు కానివ్వండి, విధర్మీయులు చేసేటువంటి ప్రచారాలు, అంత మాత్రమే కాకుండా సనాతన హిందూ ధర్మం పైన వారు బురద చల్లేటువంటి విషయాలపైన చాలా మనసు నొచ్చుకున్నటువంటి ఈమె ఎలాగైనా సరే శ్రీవారిని కలవాలి, వారి యొక్క సూచన, వారి ఆశీస్సులు పొందాలని తలంపుతో వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ఎవరు పిలుచుకొచ్చారు ఆశ్చర్యపరిచేటట్టు బ్రాహ్మణ కుటుంబం పక్కనే వీరు ఉందన్నమాట. ఇవే వారు మేము ఎలా వెళ్తున్నాం, నువ్వు మాతో రమ్మని ఉదార హృదయంతో పిలుచుకొచ్చారు. ఆమె చూడగానే అక్కడున్న వారందరూ ఎక్కువగా పూజా సమయంలో ముందు వరుసలో బ్రాహ్మణ కుటుంబాలు కూర్చొని ఉన్నాయి. ఈమె నిరాశ చెందింది. నాకు ఇంక శ్రీవారి దర్శనం కాదు, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేకుంటే అత్తమామలు అడుగుతారు కదా అని ఆమె చాలా విచారముగ్రాలై ఉంది. ఇక్కడ ఆశ్చర్యం దాగి ఉంది. శ్రీ శంకర విజయ సరస్వాముల వారు పూజకు వెళ్ళేటప్పుడు ద్రోవలో స్నానానికి వెళ్ళాలి. అక్కడ ఈమె దూరంగా నిల్చుకొని ఉందన్నమాట. స్వామివారు ఈమె పైన ఒక్కసారి కరుణాదృష్టితో చూసి పరిచారకుని ద్వారా పిలిపించి, ఏ ఊరు, ఎందుకు వచ్చావు, ఏమి ప్రశ్నించకనే అక్కడ ఒక పండితుని పిలిచి ఈమెకు ఈ మంత్రాన్ని ఉపదేశించండి. శ్రీవారు ఆయనకు పండితులకు సూచన ఇచ్చి వారు వెళ్ళిపోయారు. ఆ పండితులు ఈమె దగ్గర కూర్చోబెట్టుకొని ఒక మంత్రాన్ని తెలియజేస్తూ దాని యొక్క అంగన్యాస కరన్యాసాలతో పాటుగా ఆమెకు అన్నీ తెలియజేశారు. తర్వాత ఓ పేపర్ తీసుకొని దాని యొక్క ధ్యాన శ్లోకము అన్ని వివరాలు అందించి ఎలా చేయాలి అని వివరాలు తెలియజేశారు. ఆశ్చర్యమైనటువంటి యొక్క మార్పుకు ఆమె ఆనందపడింది. తర్వాత సమయమైంది. ఇంక శ్రీవారు అభిషేకం చేయడానికి కేవలం అరగంట మాత్రం మిగిలి ఉంది. అభిషేకం చూసి ఆ యొక్క యోగలింగ దర్శనం చేసుకుని తన జన్మ సాఫల్యమైందని ఆమె వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ దంపతులు పిలుచుకొచ్చారు కదా, వారే ఆశ్చర్యపోయారు, నీదెంత అదృష్టం, ఎంత భాగ్యం నీదని. ఆ తర్వాత గ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఉద్దేశం కోసం ఆమె వచ్చిందో ఆ ఉద్దేశం ఎలా నెరవేరుతుందా అని అనుకుంటుండగా శ్రీవారు ఆమెకు ఒకసారి స్వప్నంలో, నీవు ఒక దేవాలయంలో సత్సంగాలు ఆరంభించు, తద్వారా అన్నీ సరిపోతాయని. ఆమె తన మిత్రుల్లో ఒక 2-3 కలిసి తాము మాత్రమే ఆ దేవాలయంలో కూర్చుని ఆ యొక్క
శ్రేష్టమైనటువంటి లలితా సహస్రనామము చిన్న చిన్న శ్లోకాలు వాళ్ళు పఠించడానికి ప్రారంభించింది. తద్వారా అక్కడ పరిసరాల్లో కూడా ఒక్కొక్కరుగా దాదాపు 50 మంది వరకు పెరిగిపోయారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయాన్ని శుభ్రపరచడం, అర్చకులు వారికి ఏమేం కావాలనో బిల్వ దళాలు, పుష్పాలు అందించడం, ఇలా క్రమక్రమంగా అక్కడ సత్సంగాలు అన్నీ విరివిగా బాగా సాగాయి. అక్కడ విధర్మీయులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రచారాలను కాస్త ఆపేశారు. ఆ విధంగా ఈమెలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మార్పు ఆమె తీసుకురాగలిగింది. తద్వారా మరి ఒక విశేషం ఏంటంటే, అక్కడ మహిళా మండలి ఏర్పడి వారందరూ కూడా గృహకృత్యాలు నెరవేర్చుకొని మధ్యాహ్నం పూట తమ పిల్లలకు కూడా అనేకమైన శ్లోకాలు నేర్పించడానికి వాళ్ళు ప్రారంభించారు. ఈమె చేసినటువంటి కృప ఆశీర్వాదం అన్నట్టుగా ఆమె భర్త బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నవారు, ఆయనకు దుబాయ్లో మంచి ఉద్యోగం ఏర్పడింది. ఈమె కూడా చాలా రోజులు తన భర్తని దూరంగా ఉంది కదా, ఆమెను కూడా తన దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె మంచి సంతానం పొంది దుబాయ్లో స్థిరపడ్డారు. ఈ మధ్యకాలం నాకు ఆమె ఫోన్ చేసి, దయచేసి ఇతరులకు కూడా మార్గదర్శనం అవుతుంది, ఈ విషయాన్ని మీరు తెలియజేయాల్సిందిగా ప్రార్థించింది. ఆమె కోరికను శ్రీవారి యొక్క ఆజ్ఞగా నేను భావిస్తూ, ఆత్మీయులారా, మనం కూడా సత్సంగాలను మనం ప్రారంభిద్దాం, సమాజాన్ని మనం మార్పు తీసుకురావడం ప్రయత్నిద్దామని చెప్తూ ఈ వాక్ పుష్పములను శ్రీవారి దివ్య చరణాలను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుని నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.